కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందని, అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా కార్యక్రమాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 26న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఇంద్రమ్మ ఇండ్లు ప్రారంభం కాబోతున్నాయని, పంట సాగు చేసే రైతాంగానికి రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వబోతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి తెలియజేసేది ఏంటంటే, జనవరి 26వ తారీఖు నాడు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే జై మహాత్మా గాంధీ గారు, జై అంబేద్కర్ గారు, జై రాజ్యాంగం. రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకి, నాయకులకి పిలుపునివ్వడం జరిగింది. ఆ రోజు భారీ ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి, ర్యాలీలు ఉంటాయి. సంవిధాన్, జై బాపు, జై జై భీమ్, జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని ఈ నెల మొత్తం కూడా, జనవరి నెల మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ తెలియజెప్పాలి. అంబేద్కర్ గారిని, మహాత్మా గాంధీ గారిని, రాజ్యాంగాన్ని స్మరించేది, రాజ్యాంగాన్ని కాపాడేది, అంబేద్కర్ గారి వారసత్వాన్ని, మహాత్మా గాంధీ గారి వారసత్వాన్ని కాపాడేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే, ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. నరేంద్ర మోడీ ప్రభుత్వం చావు దెబ్బ తినడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా గరీబోళ్ళకి, పేదోళ్ళకి, బీద బిక్కి అందరికీ కూడా ఒక వారధిలాగా, ఒక రక్షణలాగా నిలుస్తా ఉన్నది. 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇండ్లు త్వరలోనే ప్రారంభం కాబోతా ఉన్నాయి. అలాగే రైతు భరోసా కింద ఒక్కొక్క ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా రాబోతా ఉంది పంట సాగు చేసే వాళ్ళందరికీ కూడా. అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరు మీద, బీడు భూముల మీద, సాగు చేయని భూముల మీద కోట్లాది, వేల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని పారదోలి కేవలం రైతులంటే రైతులందరికీ కూడా రైతు భరోసా వేయబోతున్నాం. అలాగే భూమి లేని నిరుపేదలకు, భూమి లేని బీద వాళ్ళకి 12,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఆదుకోబోతా ఉన్నాం, సహాయం చేస్తా పోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రోజుకి బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో, గల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా బలోపేతం అవుతా ఉంది. వీటన్నిటికీ కూడా కారకులు మా ప్రాణ సమానులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు. వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్లో ఇంత విస్తృతంగా నిర్వహించేందుకు సహాయం చేసినటువంటి అందరు కార్యకర్తలకు, నాయకులకి, అభిమానులకి, ప్రజాప్రతినిధులకి చేతులు జోడించి బ్రహ్మాండంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి,